ఆరుగాలం కష్టించే అన్నదాతలపై ఏటా ప్రకృతి కన్నెర చేస్తుంది. ఈ ఏడాది సరైన వాన లేకపోవడం, దానితో పాటు చుట్టుముట్టిన తెగుళ్లతో పత్తి పంట దిగుబడి తీవ్రంగా తగ్గింది. లాభాల సంగతి దేవుడెరుగు, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పత్తి తీత పనులు ప్రారంభమవుతుండగా మరికొద్ది రోజుల్లో కొనుగోళ్లు మొదలు కానున్నాయి. 2 ఏళ్లుగా పత్తి పంటకు వాతావరణం అనుకూలించక నష్టపోయిన రైతన్నలు ఈ ఏడాది సాగు ఆరంభం నుంచి అవస్థలు పడ్డారు. వానాకాలం సీజన్ మొదట్లో భారీ వర్షాలతో, చివర్లో చినుకు జాడలేక నష్టపోతున్నారు. పంటకు సోకిన తెగుళ్లు, పురుగులతో పత్తి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో అత్యధికంగా 3,35,178 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. జూన్లో ఋతుపవనాలు రాక ఆలస్యం కావడంతో సాగు పనులు నెమ్మదిగా ప్రారంభించారు. ఆ తర్వాత 2 వారాల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి విత్తనాలు ఆశించిన స్థాయిలో మొలకెత్తలేదు. చాలామంది రెండోసారి విత్తుకోవడంతో పెట్టుబడి పెరిగింది. దీనికి తోడు పంటను తెల్లదోమ, పచ్చదోమ, ఆకుముడత తెగుళ్లు ఆశించాయి. ఆగస్టు తర్వాత ఆశించిన వర్షాలు లేకపోవడంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయింది. ప్రస్తుతం చిన్నపాటి మొక్కలకు 5 నుంచి 10 కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎండలకు ఆ కాయలు పగులుతుండడంతో పత్తి తీత పనులు ప్రారంభించారు. ఈ ఏడాది సకల వర్షాలు సహకరించకుండా రైతులు చాలా నష్టపోయారు. ఈ జూన్, జూలై నెలలో విత్తనాలు పెట్టే టైంకి సకల వర్షాలు లేకుండా విత్తనాలు విత్తనం పెట్టినట్టే మొలకొచ్చి వర్షాలు లేక చనిపోయడం జరిగింది. ఈ చనిపోవడం జరగడం వల్ల ఒక ఎకరానికి 2 నుండి 3 ప్యాకెట్లు పడేది ఈసారి 2 నుండి 3 సార్లు పెట్టడం వల్ల ఒక 5 నుండి 6 ప్యాకెట్లు పడడం జరిగింది. అది రైతుకు చాలా నష్టం జరిగింది. అలాగే ఈ వర్షాలు లేక ఈ లాస్ట్ వరకు వచ్చే వరకు వర్షాలు లేక ఇప్పుడు ఈ పత్తులు కాయడం జరగలేదు. ఒక 30 నుండి 40, 50 కాసే చెట్టుకు ఒక 5 నుండి 6, 10 ఇట్లా పెద్ద చెట్టుకు 15 లాస్ట్ వరకు ఉన్నాయి. తెల్ల బంగారం పండిస్తే కష్టాలు దూరమవుతాయని భావించిన రైతులకు ప్రతికూల వాతావరణంతో పాటు తెగుళ్లు బెడద వేధిస్తుంది. పురుగు మందులు, ఎరువుల వినియోగంతో ఖర్చు పెరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల, బెజ్జూర్, చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాల్లో పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. BT2 రకం విత్తనాల వినియోగం అధికంగా ఉంటుంది. ఎండలకు చిన్న చిన్న మొక్కలకు 4-5 కాయలు కాసి పగులుతున్నాయి. పలుచోట్ల ప్రత్యేక పూజలు చేసి పత్తి తీత పనులు ప్రారంభించారు. సాధారణంగా పత్తి ఎకరాకు 7 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పత్తి మద్దతు ధర క్వింటాలకు 7,000 పైచీలకు ప్రకటించింది. పంటకు మార్కెట్లో ధర బాగున్నా దిగుబడి రాకపోతే రైతన్నకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పత్తికి క్వింటాలకు 10,000 నుంచి 12,000 వరకు మద్దతు ధర కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇటీవల పత్తి రైతన్న బాధలు ఇంత అంతా కాదు, చాలా బాధగా ఉన్నాయి. పత్తి రైతన్నల విషయాలు ఎట్లున్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను నేను. ఎందుకంటే పత్తి విత్తనాలు ఎప్పుడు జూన్ 15 నుంచి 20-25 మధ్యలో విత్తనాలు విత్తుకున్న సందర్భంలో అప్పుడు వర్షాలు సరిగా రాక అట్లా కూడా దెబ్బతిన్నాయి. విత్తనాలు విత్తుకున్నాక కూడా సరిగా వర్షాలు రాకపోవడం చేత అప్పుడు చాలా విత్తనాలు మొలవకపోతే మళ్ళా విత్తనాలు కొత్తగా కొనుక్కొచ్చుకొని మళ్ళీ డబుల్ పెట్టుబడి పెట్టి మళ్ళీ విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ విత్తనాలు విత్తుకున్న తర్వాత కూడా మళ్ళా అతివృష్టి కారణంగా అనేక వర్షాలు కొట్టడం ద్వారా కూడా అట్లా కూడా కొంత నష్టం జరిగి మళ్ళీ మొలకలు మొలవలేదు. దాని కారణంగా కూడా అప్పుడు ఆ ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం కూడా ఎలాంటి మాకు నష్టపరిహారం సర్వే చేపట్టి ఏదన్నా నష్టపరిహారం కూడా ఎలాంటి ఏమి మాకు అందలేదు. ఏమి కూడా చేపట్టి ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ ఏం సాయం చేయలేదు.